హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్. ఫ్రెండ్స్, వైఎస్ఆర్ చేయుత, వైఎస్ఆర్ ఆసరా, ఈబీసీ నేస్తం, జగనన్న విద్యా దీవెన దానికి సంబంధించినటువంటి పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఆ అప్డేట్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో ఇక వివరాల్లోకి వెళ్దామండి. మన ఏపీ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వారు వాటి యొక్క డబ్బులను విడుదల చేయాలని ఈసీని కోరడం జరిగింది. కానీ ఎలక్షన్ కమిషన్ వారు ఎలక్షన్స్ కారణంగా వాటిని రద్దు చేయడం జరిగింది. అంటే ఏ నిధులను కూడా పంపిణీ చేయవద్దని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు అయితే జారీ చేసింది. సో ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వారు హైకోర్టును అయితే ఆశ్రయించారు. హైకోర్టు 10వ తారీఖు ఒక్కరోజు మాత్రం ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేయడం కోసం అనుమతినైతే ఇవ్వడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ అనుమతి తర్వాత చాలామందికి డబ్బులైతే వేశారు. అలాగే రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే ఈ నెల 14 నుంచే డబ్బులు అకౌంట్లో వేసుకోవచ్చని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ వారు పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ 2 రోజులు గడిచిన ప్రభుత్వం ఎటువంటి కార్యాచరణ కూడా తీసుకోలేదు. అలాగే 14,165 కోట్ల రూపాయల నిధులను ఇంకా విడుదల చేయలేదండి. జూన్ 4 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నిధుల విడుదలకు ఎలక్షన్ కమిషన్ వారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేశారు. సో ఈ 14వ తారీఖు నుంచి డబ్బులైతే విడుదల చేయవచ్చు అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ వారు చెప్పడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం వారు దానికి సంబంధించి ఎటువంటి కార్యక్రమం చేయట్లేదండి. సో రాష్ట్రంలో 14,165 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం వారు వాటికి సంబంధించి ఎటువంటి యాక్షన్ అయితే తీసుకోవడం లేదు. సో రాష్ట్రంలో వైఎస్ఆర్ చేయుత, వైఎస్ఆర్ ఆసరా, ఈబీసీ నేస్తం లాంటి పథకాల డబ్బుల కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారండి. సో దీనికి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియో రూపంలో వివరాలు తెలియజేస్తాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.